స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యుల యొక్క చొరవతో ఎన్నో ఏళ్ల కల సాకారమైనటువంటి రోజు నిన్నటి రోజు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ పొందే అవకాశం వచ్చింది తప్ప బీసీలకి ఓబీసీలకి వారు జనాభా ఎంత ఉందో తెలుసుకున్నటువంటి మహత్తర భాగ్యం కలగజేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే చేయగలిగింది. బీహార్, కర్ణాటకలో ఇలాంటి సర్వేలు జరిగినప్పటికీ కూడా అధికారికంగా అవి టేబుల్ అవ్వలేదు. ఇలా మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్రలో ఒక అధ్యాయం నిన్నటి రోజు. ఈ రాష్ట్ర జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలిపే విధంగా చాలా పగడ్బందీగా శాస్త్రీయ పద్ధతిలో సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేసి సర్వే నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో మైనార్టీ వెనుకబడ్డ తరగతి కలుపుకొని 56% రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతుల నిష్పత్తి శాతం ఉంది అని తెలిపే విధంగా సర్వే జరిగింది. ఇది పగడ్బందీగా జరిగింది. ఎక్కడ కూడా అనుమానాలు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో అధికారికంగా సర్వే జరిగింది. వాస్తవాలు బయటకు వచ్చాయి. మేము గర్వంగా ఈ రాష్ట్రంలో 56% ఉన్నామని చెప్పుకునే విధంగా అధికారికంగా లెక్కలు బయటకు వచ్చినటువంటి సందర్భం ఇది. ఇన్నేళ్లు బీసీలకు ఏమీ చేయలేనని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఈ బహత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ సంఘాల వారిని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఈ అవాస్తవాల్ని ప్రచారంలోకి తీసుకున్నటువంటి నాయకులకి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటి వరకు సర్వేనే జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో. దేన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఊహాజనిత సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము గట్టిగా చెప్తా ఉన్నాము, ఇది అధికారిక శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే. నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి, బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు. ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం. ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచిన సందర్భం. ఇది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి అసలు ఏమీ ఇయ్యలేని రాజకీయ పార్టీలు, ఇన్నాళ్ళు బీసీని అనగదొక్కిన రాజకీయ పార్టీలు, బీసీలంటే పడక బీసీని సర్వనాశనం చేసినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ ఉచ్చులో పడద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పొంతలనేని సంఖ్యలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏముంది మీ దగ్గర ఆధారం? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. స్పష్టంగా, జాగ్రత్తగా దాదాపు 1 లక్ష మంది పైగా ఎమ్యూనినేటర్స్తో రోజుకు 8 నుంచి 10 ఇళ్ళు మాత్రమే సర్వే చేసి పగడ్బందీగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది. ఏవో మాటలు చెప్పి దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదివరకు ఎడారిలో ఉన్నాం మనం.
బిందెడు నీళ్లు దొరికితే జాగ్రత్తగా కాపాడుకుంటూ పోయి దాన్ని తలదన్నే విధంగా వివరించకూడదని నేను మా బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఒక చక్కటి అవకాశం. ఇది రాహుల్ గాంధీ గారి పుణ్యమాని వచ్చినటువంటి అవకాశం. కొన్ని వాస్తవాలు గ్రహించుకోవాలి. రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని గత సంవత్సరం కాలంగా దీన్ని వకాలత చేస్తుంటే ఉత్పన్నమైనటువంటి ఆలోచన ఇలా అగ్రవర్ణానికి చెందిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని పాటిస్తూ పకడ్బందీగా దాన్ని సర్వే రూపంలో తీసుకురావడం జరిగింది. ఇవాళ ప్రతి బీసీ బిడ్డ దీన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి. తప్పుడు మాటలతో తప్పుదో పట్టించే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో వారికి మీ ద్వారా నేను సవాలు విసురుతా ఉన్నాను. మీ దగ్గరున్న ఆధారం ఏమిటి? అసలు లెక్క ఏంటి మీ దగ్గర ఉన్నది? మేము పగడ్బందీ చేసిన లెక్కని ఎలా మీరు కాదంటారు? ఎందుకు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో బీసీలకు ఏం మెరగబెట్టారు? ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు, ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలకి? స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా? అన్ని అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు పబ్బం గడుపుకున్నారు. మైనార్టీకి రిజర్వేషన్ అన్నారు, ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు. ఎక్కడ చేయగలిగినారు? అబద్ధపు మాటలతో 10 ఏళ్ళు కాలయాపన చేసి బీసీలని అడుగడుగున అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ, అగ్రవర్ణాల పార్టీగా చెప్పుకునే బీజేపీ నాయకులకు కానీ ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు ఇంత గొప్ప నిర్ణయాన్ని, ఈ నిర్ణయం మీద మాట్లాడే హక్కు మీకు లేదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. చాలామంది బీసీ నాయకులు, బీసీ సంఘాలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. మా పూర్వ బీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలామంది పోరాడినటువంటి అంశం ఇది. ఇన్నేళ్లకి ఇలా మోక్షం దొరికింది. 56% పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. తప్పుడు మాటలకి తలొగ్గి లేనిపోని అంశాలకు వెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని, బహత్తరమైన కార్యక్రమాన్ని నీళ్లు జల్లుకునే ప్రయత్నం చేయకూడదు. నేను బీసీ సంఘాల నాయకులకి, బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆధారం లేకుండా అభియోగాలు మోపే నాయకుల బుట్టలో పడకూడదు. ఇది పకడ్బందీగా జరిగిన సర్వే. ఎవరు కూడా దురుద్దేశపూర్వకంగా ఏదో చేశారని చెప్పుకోవడానికి ఆస్కారం లేనటువంటి అంశం ఇది. దీన్ని స్వాగతిద్దాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వారి సహచరులను అభినందిద్దాం. ఈ ఫలాల్ని భవిష్యత్తులో పొందే ప్రయత్నం చేద్దాం. ఇలా బీజేపీ గొప్పగా చెప్పుకున్నటువంటి పార్టీ, ఓబీసీ నాయకుడే ప్రధానమంత్రిగా ఉండడం చెప్పుకున్నటువంటి పార్టీ, మీరు రేపు జరపబోయే కుల సర్వేలో, సెన్సస్లో బీసీ అంశాన్ని చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చేయకూడదు? ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి నిబద్ధత చాటుకుందో, నిజంగా మీకు బీసీల ప్రేమ ఉంటే, బీసీలపైన ప్రేమ ఉంటే, మీ ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రి నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఎందుకు కాన్స్టిట్యూన్సీలో కులం చేర్చరనే మాటని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఈ దేశంలో అణగారిన వర్గాల వారికి, బీద ప్రజానికానికి చేయూతనిచ్చింది కాంగ్రెస్ పార్టీయే. భవిష్యత్తులో మన ఆదుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయే అనే మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. బీసీ సోదరులకి ఇలా చాలా అంశాలు మేము అసెంబ్లీలో జరిగినప్పుడు సుల్తానియా గారు దీనికి మోడరేట్గా ఉన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు
మాకు కూడా కొన్ని అంశాలు అనుమానాలు ఉంటే అనుమానాలు నివృత్తి చేసుకున్నాం, వాస్తవాలు అనుమానాలు తెలుసుకున్నాం. ఎంత పగడబందిగా ఈ సర్వే జరిగిందో ఎక్కడ కూడా అమరికలు లేకుండా ఈ సర్వే జరిగిన తీరుతెన్నులు తెలుసుకున్నాం. అందుకే ఇంత గట్టిగా మాట్లాడగలుగుతా ఉన్నాం. ఎక్కడ కూడా లోటుపాట్లకు తావు లేకుండా పరిపూర్ణంగా సరైన పరిజ్ఞానంతో శాస్త్రీయబద్ధంగా పగడబందీగా ఈ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. ఒకటి అరా ఎక్కడన్నా లొసుకులుంటే కూడా సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే నేను మా బీసీ సంఘాల వారికి, బీసీ బిడ్డలకి, సోదరి మనందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్నేళ్ళు ఏమీ చేయని నాయకులు, వస్తలేదా సౌండ్? ఇన్నేళ్లుగా ఏమీ చేయలేని నాయకులు, ఏమీ చేయలేని రాజకీయ పార్టీల యొక్క ఉచ్చులో పడొద్దు. ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలామంది కడుపు నొప్పుతో ఉన్నారు. బీసీల మీద కుట్రలు కుయంత్రాలు చేసిన నాయకులకి ఇది ఇమడట్లేదు, పడట్లేదు. ఇంత గొప్ప కార్యక్రమం పట్ల వారు బాధతో ఉన్నారు కాబట్టే మన్ను ఉసుగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా ఇంత గొప్ప కార్యక్రమం మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ఉచ్చులో ఊబులో పడకూడదని నేను మీ ద్వారా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ ఆధారంతో శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నాడు? ఇప్పుడు మా మంత్రి గారు కూడా గతంలో చెప్పారు, ఈ 3.1% ఎక్కడైతే సర్వే జరగని ఇల్లున్నాయో దాంట్లో మెజారిటీ ఇల్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఇది వాస్తవం, దీనే దాపరికం లేదు. ఆ 3.1% అంటే దాదాపు కొన్ని లక్షల ఇల్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఉన్నాయి. కొన్ని ఉద్దేశపూర్వక కొంత చేయలేదు. ఇలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వివరాలు ఇవ్వలేదు. కవిత గారు మాత్రమే ఇచ్చినట్టు మాకు సమాచారం. అట్లా చెబుతూ పోతే చాలా ఇల్లు ఇవ్వలేదు. శ్రీనివాస్ యాదవ్ గారు ఇచ్చినారో ఇవ్వరో తెలియలేదు. సో నేనేమంటున్నానంటే వీలైనంత వరకు దాదాపు 95 నుంచి 96% సర్వే చాలా సఫలంగా జరిగింది. 1, 2, 3% ప్రతి చోట లొసుకులు ఉంటాయి. వాటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే వివరాలు ఇవ్వలేదో ఇవ్వదలుచుకుంటే కూడా మళ్ళీ వారికి వెసులుబాటు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, పరిపూర్ణమైనటువంటి క్లారిటీ రావడానికి. ఇవాళ ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలేదు. చేసే సాహసం కాంగ్రెస్ పార్టీ చేసింది, చేసే సాహసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. దాన్ని స్వాగతిద్దామా? అరే ఇంతవరకు ఎవడు చేయలేనటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తే చేయనలను వదిలేసి గాలికి ఏళ్ల తరబడి మనం అణచివేసి వారి రాజకీయాల అవసరం కోసం మన కులాన్ని వాడుకున్న వ్యక్తుల్ని వదిలేసి చేసిన వాడి మీద నిందలేస్తామంటే ఇదెక్కడి న్యాయమని అడుగుతా ఉన్నాను. దేశ చరిత్రలో మొదటిసారి ఈ యజ్ఞం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటుంది. చారిత్రాత్మకంగా తెలంగాణ శాసనసభలో నిర్ణయం నుంచి నివేదిక దాకా బీసీ కులాలకు సంబంధించిన సర్వే ప్రక్రియను పూర్తి చేసిన సందర్భంగా పూర్తికి ఈ యొక్క సర్వేకు స్ఫూర్తి ప్రదాత అయిన రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి చొరవ తీసుకొని బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్ణయం నుంచి నివేదిక దాకా వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారికి, మిగతా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, మిగతా నాయకులందరూ కూడా ఇందుకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి, క్షేత్రస్థాయి నాయకులందరూ కూడా, ఈ అంశాన్ని ప్రజల దాకా తీసుకెళ్లిన పాత్రికేయులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప బృహత్తర కార్యక్రమం.
దేశంలో బీహార్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ జరిగిన దానికి సంబంధించి నివేదిక సమర్పించబడిన నిర్ణయాలు జరిగి ఆగిపోయినాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరంలో నిర్ణయం తీసుకొని నివేదికను సమర్పించిన సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరో విమర్శ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోసం చేస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. మా బిడ్డలైనా మా భాగస్వాములైనా మా హక్కు కోసం గతం నుంచి పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి. వాస్తవం ఇది జరిగింది. అందులో భాగస్వాములం మేము శాసనసభ్యులుగా మంత్రులుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం. దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది. వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్లో పడకండి. ఏదైనా ఉంటే మేము మీలాంటి బీసీ బిడ్డలమే ఉద్యమకారులమే రండి, కానీ అనవసరంగా వాళ్ళ ట్రాప్లో పడి ఇలా రోడ్ మ్యాప్ జరుగుతుంది దేశంలో. ఇది ఒక రోల్ మోడల్. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఒక మ్యాప్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం, బాధ్యతగా సరి చేస్తాం. ఇందులో ఎవరికి ఏమి హిడెన్ ఎజెండా లేదు, ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటే సర్వేనే చేయకపోదు. బరాబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ, బలహీన వర్గాల పార్టీ. ఈ పార్టీకి సంబంధించి ఒక ఆలోచన ఇవాళ దేశంలో ఉన్న IIIT IITల రిజర్వేషన్లతో సహా మండల్ కమిషన్ అమలు చేయడానికి సంబంధించి అనేక రకాలుగా చారిత్రాత్మక నిర్ణయాలు బలహీన వర్గాల కొరకు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళనే బీసీ సంఘాల నాయకులను మేధావులందరినీ అడుగుతా ఉన్న, దయచేసి ఏం పొరపాటు జరిగింది ఇందులో? ఎవడో లెక్కలు కాకి లెక్కలు అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి దీనికి తక్కువైందంటే మాట్లాడతారు. రండి, అదే అధికారులను ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రజెంటేషన్ ఇప్పిస్తాం, జరిగిన ప్రక్రియ మొత్తం వివరిస్తాం. మీరు ప్రత్యక్ష సాక్షులు. అనేక సందర్భాల్లో మేము కూడా మా సమావేశాలు హాజరై జనగణన జరగాల్సిందే అని చెప్పిన వాళ్ళం. ఇప్పుడు జనగణన జరిగి సమాచారం వచ్చినాక ఎందుకు డీవియేట్ అవుతున్నారని అడుగుతా ఉన్నాం. దయచేసి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నా, దయచేసి అంశాన్ని రాజకీయం చేసి బలహీన వర్గాల నాయకులుగా, బలహీన వర్గాల మేధావులుగా ఈ అంశానికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి. మన కుటుంబ సమస్య, భవిష్యత్తు తరాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైంది. రోడ్ మ్యాప్లో తప్పుంటే డైరెక్షన్ సరి చేసుకుందాం. తప్పు లేదు, పారదర్శకంగా జరిగింది. మేమందులో భాగస్వాములం, మేమంతా ఉద్యమ నాయకులం. మేము క్షేత్రస్థాయిలో అసలు ప్రభుత్వానికి ఉద్దేశమే అటువంటిది లేనప్పుడు ఎందుకు దానిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు? వాళ్ళు చింపేస్తారు. నిజంగా మీరంతా బీసీ నాయకులుగానే ఏ పార్టీ నాయకులు లేకుండా ఈ కార్యక్రమం చేసుంటే నేనే మీ అందరు ఇళ్లకి వస్తుంటే. టీఆర్ఎస్ నాయకుడు ఒకరు ఉంటారు, ఇంకో నాయకుడు ఒకరు ఉంటారు. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఇన్నటి వరకు మీరు అధికారంలో 10 ఏళ్ళుంటే ఏ బీసీ సంఘాలకు న్యాయం చేసినారు? ఏ బీసీ సంఘాలకు నిధులు ఇచ్చిండ్రు? అసెంబ్లీ వేదికనా, లేదా చార్మినార్ దగ్గరనా, లేకపోతే బల్కంపేట ఎల్లవ్వ దగ్గరికి వస్తారా? చర్చకు సిద్ధం. కానీ ఏం లేకుండానే వట్టిగానే మసిగూసి మారేడు కాయ చేసి నేను మనం ఒకసారి అడుగుతున్నా, స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు బీసీల కులగణనకు సంబంధించిన సర్వే జరగలే. ఇప్పుడు జరిగినటువంటి అంటే మనం ఒక రోడ్ మ్యాప్, ఒక ఫార్మేషన్ చేసుకున్నాం. రోడ్ ఫార్మేషన్ తర్వాత ఇఫ్ రిక్వైర్డ్, దాన్ని డబల్ లైన్ చేసుకుంటాం, 4 లైన్ చేసుకుంటాం, 8 లైన్ చేసుకుంటాం, నేషనల్ హైవేలకి చేస్తాం. ఇవాళ ఈ యొక్క ఫార్మేషన్ దేశానికి మార్గదర్శకత్వం కాబోతుంటే కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బ తాకుతుంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాలను చింపేస్తూనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బలహీన వర్గాల బిడ్డ, రాష్ట్ర మంత్రులు బలహీన వర్గాల బిడ్డలం, ఇద్దరు ప్రభుత్వ వైపులు బలహీన వర్గాలు. ఇలా ఈ ప్రక్రియ 1,00,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. అందులో అందరూ కూడా ఉన్నారు కదా. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి సమాచారం రమ్మంటారో ఎక్కడైనా మీరు అసలు ఈ సమాచారంలో ఇవ్వనోడు పాల్గొనోడు ఏం నైతికత ఉంది అని అడుగుతా ఉన్నాను. ఇలా బలహీన వర్గాల సమాచారం సేకరణ జరుగుతుందంటే తప్పుడు ప్రచారం చేసి మీడియా కాన్ఫరెన్స్లు చేసి ఇదేమైనా ఆస్తి ఎత్తుకపోతున్నట్టు. వాస్తవంగా క్వశ్చనర్లో బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడిగితే బ్యాంక్ అకౌంట్ ఎట్లు ఇస్తాం, ఫోన్ నెంబర్ ఎట్లు ఇస్తాం, ఆధార్ కార్డు ఎట్లు ఇస్తాం,
రేపు సైబర్ క్రైమ్ కాదా? అసలు అడగనేలే. ఇట్లా దుష్ప్రచారం చేసి వారం 10 రోజులు మేము పక్కనబందిగా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి వ్యవహారం చేయకపోతే ఈ ప్రాసెస్ అంతా అట్టర్ ఫ్లాప్ చేసే ఫస్ట్ స్టేజ్ కుట్ర జరిగింది. దాని తర్వాత ప్రక్రియ జరిగినాక ఎన్నడైనా ఈ పార్టీలు ఈ సంఘాలు నేను అనేక సందర్భాల్లో మేమందరం అయ్యా ఆనాడు అఖిల పక్షాలు పెట్టి అన్ని జాయింట్ యాక్షన్లు పెట్టి కులగణన ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీసి ధర్నాలు చేసిన వాళ్ళు కుల సంఘాలుగా బీసీ సంఘాలుగా బీసీ మేధావులుగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కండి చైతన్యం చేయమని 100 సార్లు చెప్పినాం. ఆనాడు ఏదైనా జరుగుతుంది, ప్రక్రియ తప్పుపోతుంది, ఏదైనా చెప్పాల్సి ఉంటే కదా, ఏం మాట్లాడరు. అందుకే ఇలా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, మా ప్రెస్ కాన్ఫరెన్స్ మా యొక్క వివరణ గంగుల కమలాకర్కో ఇంకొకరికో కాదు. నిన్న టీఆర్ఎస్ పార్టీలా మాజీ మంత్రిగా గంగుల కమలాకర్కు ఛాన్స్ ఇస్తుంటే హైజాక్ చేసి కేటీఆర్ మాట్లాడితే నీ పార్టీలని హక్కు కాపాడుకోలేవు, నీ పార్టీలో ఉన్న బీసీ నాయకుడు ఈటల రాజేందర్ ఎందుకు బయటకు పంపారు? నీ పార్టీలోని ఇలా 3 అధ్యక్షులు, పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు ఎవరికైనా బీసీలు ఉన్నారా? ఇలా మా ముఖ్యమంత్రి వేరే అయితే మా పిసిసి అధ్యక్షుడు వేరు. ఇది ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్, సోషల్ బ్యాలెన్స్. ధైర్యం ఉందా అని అడుగుతున్నా 10 ఏళ్లలో. అరే మీరు ఎస్కే సర్వే వేరీ శాంటిటీ ఎక్కడ ప్రవేశపెట్టిరు? అసెంబ్లీలా, క్యాబినెట్లనా, పబ్లిక్ డొమైన్లు ఎక్కడ పెట్టిరు? దాన్ని దేని కొరకు వాడిరు? ఈ సదరు మంత్రి పనిచేసినటువంటి వ్యవస్థలు ఉన్న వాళ్ళు ఆయన అడుగు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి నాకైతే 10 ఏళ్ళు మంత్రి చేసినవాడు 5 ఏళ్ళు చేసిన అటువంటి వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి చేసినామని అడిగితే ఏం చేయమంటా? బీసీ కమిషన్ తోట బీసీ కమిషన్ విజ్ఞప్తి మేరకు ఆయన బీసీ మినిస్టర్ హైయెస్ట్ లెవెల్ మీటింగ్ అయి బీసీ కమిషన్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. చీఫ్ సెక్రటరీ నుంచి క్షేత్రస్థాయి గ్రామ కార్యదర్శి దాకా ఇన్వాల్వ్ అయితే తప్ప సరైన సమాచారం రాదని చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రభుత్వాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనే ఏజెన్సీని జీవో నెంబర్ 18 10వ తారీఖు 10వ నెల ఇచ్చి మేము పెట్టుకుంటే 1,00,000 మందిని వాడుకొని 160 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఎమ్యూనరేటర్కు పారితోషికం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగిని పెట్టి ప్రతి 10 మంది ఎమ్యూనరేటర్స్కి ఒక పరిశీలకుని అంత డిసెంట్రలైజ్ చేసి ప్రోగ్రామ్ సమాచారం సేకరణ చేస్తే ఇలా దాన్ని అవహేళన చేస్తారా? ఇది మంచిది కాదు. రాజకీయ పార్టీలో ఒకవేళ రాజకీయ పబ్బం గడుపుకోవడం చేస్తే భవిష్యత్తులో బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు. కానీ నేను నా అన్నదమ్ములైన నా అక్క చెల్లెలైన తెలంగాణ బీసీ నాయకులకు, తెలంగాణ బీసీ మేధావులకు పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీరు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ మమ్మల్ని అడగాలి. బిఫోర్ గోయింగ్ ఎడ్యుకేషన్ సామధాన భేద దండ ఉంటే దేనికైనా కనీసం ఈ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఏమైనా తప్పు జరిగిందని సంప్రదించకుండా రోడ్డు ఎక్కి కాయిదాలు చెప్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఆహ్వానిస్తా ఉన్నాం పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీకేమైనా అనుమానం ఉంటే ఈ ప్రక్రియ రాజకీయ పార్టీని విమర్శించేది కాదని ఇంకేదైనా ఉంటే మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న బాధ్యత వహిస్తాం. తలకాయ వస్తాం మేము ముందట. వట్టిగానే బట్టగాల్చి బీసీల సమాజం చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఇది 1986 నిన్న కూడా చెప్పిన సభలో మురళీధర్రావు కమిషన్ వచ్చినాడు నవ సంఘర్షణ సమితి సమసంగ్రామ పరిషత్తులో ఉద్యమించిన బిడ్డలం. ఇలా బీసీల హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం. అటువంటి బీసీల హక్కుకు సంబంధించి శాసనసభ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇలా శాసనసభలో నిర్ణయం నుంచి నివేదిక దాకా వచ్చే మధ్యలో మాట్లాడని వాళ్ళు అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. మీరు కూడా మమ్మల్ని అనేక సందర్భాల్లో కలుసుకున్నాం. వాళ్ళందరూ రాజకీయ పార్టీలు మిమ్మల్ని రెచ్చగొట్టచ్చు, లేకపోతే మీకు తప్పుడు సమాచారం ఇస్తుండొచ్చు. 2011 జనాభా లెక్కల తర్వాత ఏ లెక్క లేదు. 2011 జనాభా లెక్కల్లో బీసీలకు సంబంధించిన లెక్క లేదు. ఇవాళ ఆనాడు ఎస్కేఎస్ లో చూపెడుతున్న సర్వే పర్సెంటేజ్ చూపెడితే 114% అవుతుంది. 100కు 114 ఎట్లా వస్తారు? కాబట్టి దయచేసి వాస్తవాలను గమనించి నా ఉద్యమకారులు, మేధావులు, బీసీల కొరకు హక్కుల కోసం పోరాడే వాళ్ళందరం వెళ్తాం. భవిష్యత్తులో బీసీలకు ఈ యొక్క సర్వే ప్రకారం ఇలా 56% ఉంది. ఇంకా మీరు ఎక్కువ ఉన్నది అంటున్నారు. ముందు 56% మందు అసలు లేవంటే అక్కడ దాకా అరే ముందు ప్రారంభం చేద్దాందా? ఈ ప్రక్రియ ఈ యొక్క సర్వే ప్రకారంగా వచ్చినటువంటి సమాచారం కొరకు
ఒక పబ్లిక్ డొమైన్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ పెట్టాలో గవర్నమెంట్కి ఒక దిశ ఇవ్వండి, ఒక మార్గదర్శకత ఇవ్వండి, రిజర్వేషన్లు అడగండి. బరాబర్ కామారెడ్డి డిక్లరేషన్ దాని ప్రకారంగా మేము ప్రభుత్వం ప్రకారంగానే చట్టబద్ధంగానే ఇవ్వాలని ఆలోచన మాకు ఎక్కడ కూడా తప్పించుకొని పోయే ఆలోచన లేదు. మాకు ఇంకా ఈజీ డెఫినెట్లీ ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా రండి, తీర్మానం చేస్తాం, చట్టం చేస్తాం, ఢిల్లీకి పోదాం. ఎప్పుడైతే క్యాబ్ 50% పైన 10% ఈబీసీ ఇచ్చిరో ఇవాళ జనాభా లెక్కలు చేసిన రాష్ట్రంగా, కుల సర్వే చేసిన రాష్ట్రంగా వాస్తవాలను కేంద్రంకి ఇస్తాం. మాకెందుకు డిబేట్ గారో మీ గొంతు మా గొంతు కలపండి, అడుగుతాం రండి. బైకట్ చేసిపోతారట, సర్వేలో పార్టిసిపేట్ చేయను నీకు బైకట్ చేసే ముఖం ఎక్కడదని అడుగుతా ఉన్నా, బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడదని అడుగుతా ఉన్నాం. పార్టీల హక్కు కోసం అడిగిన రాజేందర్ బయటికి పంపినోడివి, నీ పార్టీలో ఒక పదవి ఇయ్యనోడివి, అధికారంలో ఉన్నప్పుడు ఇయ్యనోడివి, అధికారం పోయినాక పార్టీల స్థానం ఇయ్యనోడివి, నీకు మా బీసీల గురించి అడిగే హక్కు ఎక్కడ అడుగుతున్నాం. అందుకే వాళ్ళ గురించి కంటే ఎక్కువ నా కుటుంబ సభ్యులైన బీసీ ఉద్యమకారులను, నా బీసీ సంఘ నాయకులను మీకేదైనా తప్పిస్తే అన్న కూడా సీనియర్ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాడు. మేము విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాం. అక్క మేమందరం కూడా కష్టాల్లో ఉండి ఉదాహరణగా ఒక్కొక్క సమస్య వస్తే బీసీ నాయకులందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందిగా. అందుకే ఇలా వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, దయచేసి బలహీన వర్గాల ఆకాంక్షలకు దెబ్బ తాకకుండా, బలహీన వర్గాల ఆకాంక్షల్ని ప్రభుత్వాలు తప్పనిసరి ఏ పార్టీ ఉన్నా చేసే విధంగా మన వ్యవహారం ఉండాలి. అందుకు మాకు మార్గదర్శకత్వం చేయండి. అధికారంలో ఉన్న మీ అందరి ఆశీర్వచనంతో బరాబర్గా మేము మీకు సోదరులుగా మీ ఆలోచనను అమలు చేసే దిశగా తీసుకొస్తాం. ప్రతి ప్రక్రియలో సామధాన భేద దండ అన్నట్టుగా ఇక్కడ ఏదైనా తేడా ఉంటే మా దృష్టికి తేండి. సరిపోకపోతే మీరు అప్పుడు ఉద్యమించండి. ఉద్యమం ప్రజాస్వామిక హక్కు. కానీ ఏం లేకుండా నటిగా కాగితాలు చింపేస్తే ఇది ట్రాప్లో పడ్డట్టు ఫీల్ అవుతా ఉన్నాం. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్నలారా దయచేసి బలహీన వర్గాల ఆకాంక్షకు దెబ్బతాకకుండా వ్యవహారం చేయమని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. సరే అక్క మాట్లాడు. జరిగినటువంటి కార్యక్రమాన్ని మీరంతా కూడా చూశారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ మొదలైనాయో అప్పుడు మా రేవంత్ రెడ్డి, మన రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. తప్పకుండా బీసీ కులగణన జరగాలి అని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో ప్రభుత్వం వస్తే మొట్టమొదటగా కులగణన మీద కాన్సన్ట్రేట్ చేస్తాము అని కూడా చెప్పారు. మరి ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయనకు అనుభవంతో ఈ ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు ఎక్కడా కూడా కులగణన అధికారికంగా జరగలేదు. గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగితే ఆ తర్వాత 2011 సెన్సెస్నే మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము. కానీ అది ఉట్టి సెన్సెస్ మాత్రమే ఉంది, కానీ బీసీ కులగణన అందులో లేదు అనే విషయం అందరికీ కూడా తెలుసు. మరి రాను రాను బీసీల పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నా కూడా బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, ఉద్యోగ, విద్య, ఇతర రంగాల్లో సరి అయిన న్యాయం జరగడం లేదు అనేటువంటి ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు తప్పకుండా బీసీ కులగణన జరిగి అందరికీ కూడా సమానంగా అన్ని హక్కులు పొందే విధంగా మనం ఇక్కడి నుంచి నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మరి ఏవైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చారో దానిని అమలు చేయడానికి బీసీ కులగణన చాలా పగడ్బందీగా చేయడం జరిగింది. మరి దాన్ని ఈరోజు మేము ఒక రిపోర్ట్ రూపంలో అసెంబ్లీలో పెట్టి మరి స్టేట్మెంట్ రూపంలో దాన్ని వాళ్లకు డిస్కషన్కు పెడితే, డిస్కషన్ కూడా స్టేట్మెంట్ అంటే వినాలి, అయినా కూడా డిస్కషన్కు కూడా పెట్టాం. డిస్కషన్కు పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులుంటే చెప్పాలి, సలహాలుంటే ఇవ్వాలి, ఏమైనా సూచనలుంటే చెయ్యాలి. అంతేగాని పూర్తిగా ఏమీ మాట్లాడకుండా ఇది ఒక పనికిరాని కాగితం, ఇది అసలు దీని సరి అయిన పద్ధతిలో జరగనే లేదు, ఈ కులగణన మొత్తానికి కూడా తప్పు, దీన్ని అసలు మేము ఎక్కడా కూడా ఆమోదించము అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసి పోవడం ఏదైతే ఉందో బీసీల మీద వాళ్లకు ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది. ఈరోజు మేము చేసినటువంటి ఈ సర్వేను అమలు చేస్తే మేమిస్తే చచ్చుకుంటా వాళ్ళు కూడా అంత పర్సంటేజు బీసీలకు ఇవ్వాల్సి వస్తుందనేటువంటి ఒక భయంతో దీన్ని పక్కకు పెట్టి మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నాము, మా
సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ ఉంది, ఇది తప్పు ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే ప్రభాకర్ అన్నట్టు మేము ఈరోజు రిపోర్ట్ వెంటనే బయట పెట్టాము, మేము చేసిన రిపోర్టు స్టేట్మెంట్ ద్వారా. మరి మీరెందుకు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు మీరు బయట ఎందుకు పెట్టి దాన్ని అసెంబ్లీలో పెట్టి దాన్ని డిస్కషన్ పెట్టి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి దాన్ని ఎందుకు అనుసరించలేదు? మీరు స్కూళ్ళు ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ ఇచ్చారా, ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా, లేకపోతే వాళ్ళకు లోన్స్ ఇచ్చారా? మరి ఈ విధంగా బీసీలకు రావాల్సిన హక్కులేమన్నా మీరు సమగ్ర కుటుంబ సర్వే జరిపించి ఇచ్చిన సందర్భం ఏమైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారు తలెత్తుకొని గర్వంగా చెప్తా ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన జరిగింది, అక్కడ మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఇక్కడ మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక 2%, 3%, 5% ఉన్నటువంటి కులాలు మరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెతుకుతూ ఉన్నప్పుడు దాదాపు 50% ఎక్కువ ఉన్నటువంటి బీసీలము మాత్రము ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటా ఉన్నాము. మనం అందరము కలిసి మరి ఈ కులగణన ద్వారా వచ్చిన పర్సంటేజ్ను మరి తప్పకుండా మాకు ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్తో రోజు ముందుకు వస్తూ ఉన్నాం. దీన్ని పాజిటివ్గా పబ్లిక్లోకి తీసుకుపోవాల్సింది పోయి వాళ్ళు నెగటివ్గా పబ్లిక్లో దాన్ని ఎక్స్పోజ్ చేసి కులాలను రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళు మరి పబ్బం గడుపుకునే పనిలో ఈరోజు ఈ పిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా నేను, బీసీ కుల సంఘ నాయకులందరికీ కూడా ఇది ఒక చరిత్ర. మరి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ తర్వాత 2011 తర్వాత ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కులగణన చాలా ప్రతిష్టాత్మకమైనది, మన జీవితాలను మార్చేటువంటి కులగణన. దీన్ని మనం అందరం కూడా ఒప్పుకుంటే రేపు మనమే కాదు మన ఫర్దర్ జనరేషన్స్కు కూడా చాలా లాభం జరుగుతుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆర్థిక సమానత్వం, విద్య, రాజకీయం, ఉపాధి ప్రతి ఒక్క దాంట్లో కూడా దీని ద్వారా మనకు సమాన న్యాయం జరుగుతుంది. కాబట్టే ఈ కులగణను ఈరోజు బీసీలకు అనుకూలంగా ఉండాలని ఈరోజు మనం చేయడం జరిగింది. దయచేసి మరి వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలు పట్టుకొని మీరు పక్కదారి పట్టినట్టయితే ఇది అమలు కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈరోజు ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇది అమలు కాకుండా అడ్డుకుంటే జరిగే నష్టము మన బీసీలకే జరుగుతుంది, కానీ వాళ్లకు మాత్రం జరగదు. ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే మళ్ళా ఎన్ని సంవత్సరాలైనా కూడా మళ్ళీ మనకు మన బీసీలకు హక్కు కల్పించుకునే అవకాశం అస్సలు కూడా రాదు అనే విషయాన్ని మీరు దయచేసి గ్రహించండి. ఇప్పుడే పొన్నమన్న అన్నాడు, ఇందులో ఏమైనా ఇప్పుడు ఏ తప్పు చేసినా ఏది చేసినా కూడా ఒకటో అరో ఎక్కడో చిన్న తప్పు జరుగుతుంది. 100% కూడా ఎక్కడా కూడా జరగదు. ఇందులో ఏమైనా పొరపాట్లు జరుగుంటే దయచేసి తీసుకురండి. మీరు కులాల వారీగా తీసుకొస్తారా, గ్రామాల వారీగా తీసుకొస్తారా, మండలాల వారీగా తీసుకొస్తారా? ఏమైనా ఇబ్బందులు జరుగుంటే మరి ఇవి జరిగినాయి అని చెప్పినప్పుడు మళ్ళీ మేము రీవెరిఫికేషన్ చేసి ఆ డేటా ఏదైనా తప్పు ఉంటే కూడా సరిచేసే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాము. అంతేకాకుండా ఇప్పటికే ఎన్యూమరేటర్లకు 150 ఇండ్ల చొప్పున ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఇట్లా కాగితాలు 150 ఎలక్షన్ కట్టలు ఎట్లయితే కడతారో కట్టి అవన్నీ కూడా భద్రపరచడం జరిగింది. ఎక్కడ డాటా కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. 100% మీరు ఈరోజు ఒక పేరు చెప్పి, ఒక ఊరు చెప్పి, ఒక ఇల్లు గురించి చెప్తే ఒక్క నిమిషంలో మీకు ఆ పేపర్ తీసి మీ ముందట పెట్టేటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ కులగణన జరిగింది. కాబట్టి దయచేసి దీన్ని విశ్వసించండి, దీనికి సహకరించండి, దీనికి సపోర్ట్ చేయండి. దీన్ని అమలు చేసే అందుకు మీ అందరి సహకారం కూడా ఉండాలి. మరి తెలంగాణనే ఈరోజు దేశంలోనే మొదట ప్రవేశపెట్టింది. అదేవిధంగా దేశ ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ కులగణన ప్రవేశపెట్టాలని మనం తీర్మానం చేశాము. వాళ్ళను డిమాండ్ చేయండి, మీరు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టండి అని వాళ్ళని డిమాండ్ చేయండి. అంతేగాని మన దగ్గర అమలు అయిన దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి మన నోట్లో మనం మట్టి కొట్టుకోవద్దని చెప్పి ఒక బీసీ నాయకురాలిగా 2 కులాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నాయకురాలుగా చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు దయచేసి ఈ కులగణనను ఎవరో చెప్పిండ్రని చెప్పి దయచేసి దీన్ని తప్పు పట్టకండి, దీనికి సహకరించండి. ఇంకా ముందుకెళ్దాము. ముందుకెళ్ళి దీనికి ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఏ విధంగా అమలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక బీసీ బిడ్డగా బీసీలకు అన్యాయం చేయొద్దు, జరగొద్దు అని వారి తపన కూడా మా అందరి ఆలోచనను దయచేసి మీ ముందు ఉంచుతా ఉన్నాము.
మీ అందరి సహకారం మాకు ఉండాలి. మీ సహకారంతో అనుకున్నది సాధించడానికి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, మరి ఎవరు కూడా దీన్ని తప్పుపట్టొద్దు. దీన్ని తప్పుపడితే మీ పిల్లల భవిష్యత్తును మీరు చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మరి మంది మాటలు పట్టుకొని దయచేసి దీన్ని అడ్డుపడే ప్రయత్నం చేయకుండా అందరూ కూడా కదిలి వచ్చి ముందుకెళ్తే ఈ యొక్క బీసీ కులగణన అనేది మనకు శాచురేషన్ అంటే మనకు అథెంటిక్గా ప్రభుత్వం ద్వారా ఇది అవుతుంది. దాని ద్వారా రేపు భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా కూడా దీన్ని బేస్గా తీసుకొని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని అన్ని బీసీ కులాలకు సంబంధించినటువంటి సంఘాల నాయకులను ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.